ఈరోజు కురవి మండలంలో ఒక 3 కేజీల గాంజాను పట్టుకోవడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం సమయంలో కురవి మండల పరిధిలోని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర గాంజా వస్తుందనే సమాచారం మేరకు మన కురవి ఎస్ఐ సతీష్ గారు మరియు వారి సిబ్బందితో వాహన తనిఖీలను చేపడుతుండగా ఒక ఇద్దరు అనుమానిత వ్యక్తులు తారసపడ్డారు. వారి దగ్గర ఉన్నటువంటి బ్యాగును చెక్ చేసి చూడగా దానిలో ప్రభుత్వ నిషేధిత 3 కేజీల గాంజా దొరకడం జరిగింది. ఇది ఎక్కడి నుండి తెస్తున్నారని వారిని విచారించగా ఒక అతను పటేల్ పవన్ కృష్ణ 23 సంవత్సరాలు స్టూడెంట్, ఇతను కరీంనగర్ జిల్లా అని చెప్పినాడు. మరియు రెండో వ్యక్తిని అడగా ఓర్సు చందు మల్యాల గ్రామం కురవి మండలం మహబాద్ జిల్లా అని చెప్పినారు. వీరిద్దరు కూడా ప్రభుత్వ నిషేధిత గాంజా 3 కేజీల గాంజాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా దగ్గరలో గల అరకు నుండి 3 కేజీల గాంజాను కొనుక్కొని అట్టి గాంజాను మన కరీంనగర్ జిల్లా లోపల దొంగలించబడినటువంటి ఒక బైక్ దాన్ని తీసుకొని దాని యొక్క రంగు నంబర్ మార్చి దానిపైన ఇట్టి గాంజాను తీసుకొని ఖమ్మం జిల్లా మీదుగా ఇటు కురవి నుండి మహబాద్ జిల్లాలో అట్టి గాంజాను అమ్ముకుటకు తీసుకొని వస్తుండగా మండల కేంద్రంలోని మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పట్టుకోవడం జరిగింది. వీరి వద్ద నుండి 3 కేజీల నిషేధిత గాంజా మరియు ఒక బైక్ను పట్టుకోవడం జరిగింది. ఇట్టి గాంజాను చాకచక్యంగా పట్టుకున్నటువంటి మన కురవి ఎస్ఐ సతీష్ గారిని మరియు జయకుమార్ ఎస్ఐ గారిని మరియు వారి సిబ్బందిని అందరినీ కూడా గౌరవనీయులైన మహబాద్ జిల్లా ఎస్పీ సార్ అభినందించడం జరిగింది.